నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకే స్టేక్. సో ఫైనల్లీ పుష్ప 2 ద రూల్ మూవీ చూసేసాను. ఒక మంచి సినిమా చూసినప్పుడు వచ్చే హైయే వేరు. అదే హ్యాపీనెస్లో రివ్యూ చెప్పాలనేసి వచ్చి వెంటనే రివ్యూ చేస్తున్నాను. మీలో ఎవరైనా సరే రివ్యూస్ చూసి లేదంటే రివ్యూస్ చదివి సినిమాకి వెళ్ళాలో లేదో డిసైడ్ అవుదాం అనుకుంటే మాత్రం ఇప్పటికిప్పుడు ఈ వీడియో ఆపేసి సినిమా టికెట్స్ బుక్ చేసుకోండి. అంత సాలిడ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఉంది. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే 3 years లాంగ్ వెయిట్కి సుకుమార్ అండ్ అల్లు అర్జున్ ఇచ్చిన 3 hours ఆఫ్ సాలిడ్ ఆన్సర్ పుష్ప 2 ద రూల్. పార్ట్ 1 లాగే పుష్ప 2 కూడా కంప్లీట్లీ క్యారెక్టర్ డ్రివెన్ ఉంటుంది. అండ్ ప్రిమైజ్ కూడా ఒక లైన్లో చెప్పాలి అంటే పుష్ప సిండికేట్ హెడ్ అయిన తర్వాత పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కాన్ఫ్లిక్ట్స్ని ఎలా డీల్ చేశాడు అనే పాయింట్ మీద కంప్లీట్లీ రన్ అవుతుంది. ఎవ్రీథింగ్ అబౌట్ పుష్ప 2 ఈజ్ బిగ్ అండ్ డబుల్ ద డోస్. కాన్ఫ్లిక్ట్ కానీ, ఎమోషన్ కానీ, స్టేక్స్ కానీ, లేదంటే స్కేల్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ బిగ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ వర్క్డ్. అండ్ సీక్వెన్సెస్ వైజ్ చెప్పాలి అంటే ఇంటర్వెల్ సీక్వెన్స్, సెకండ్ హాఫ్లో వచ్చే జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్, ఈ మూడు మాత్రమే దే విల్ మేక్ ఎవ్రీ పెన్నీ దట్ వి స్పెంట్ ఆన్ ద టికెట్ వర్త్. రెస్ట్ ఆల్ ఈస్ ఎ బోనస్ ఫర్ మీ. ఎందుకంటే పుష్ప వాజ్ నెవర్ అబౌట్ ఓన్లీ ఎలివేషన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫస్ట్ పార్ట్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న హీరోయిక్ మూమెంట్స్ ఉంటాయి, అవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంగళం శ్రీను అండ్ పుష్ప ఫస్ట్ టైం మీట్ అయ్యే సీన్లో సిగరెట్ వెలిగించే సీన్ ఉంటుంది. సో అలాంటి చిన్న చిన్న సటిల్ హీరోయిక్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఇందులో కూడా చాలా మల్టిపుల్ సీన్స్లో అవి ఉన్నాయి అండ్ ప్రతి సీన్ వర్క్ అయింది. అంతేకాదు ఫస్ట్ పార్ట్లో శ్రీవల్లి, కేశవ అండ్ పుష్ప మధ్యలో ఒక చిన్న ఫన్నీ ట్రాక్ ఉంటుంది. సో అలాంటి ఫన్నీ ట్రాక్ ఇందులో కూడా కంటిన్యూ అయింది అండ్ అవి కూడా ప్రతి సీన్ వర్క్ అయింది అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫన్నీ అండ్ క్యూట్. అది మాత్రమే కాదు, సాంగ్స్ కూడా ఏదో రెగ్యులర్ కమర్షియల్ మూవీస్లో లాగా కట్ చేస్తే ఇక్కడ సాంగ్ రావడం అలా ఒక్క సాంగ్ కూడా లేదు. ప్రతి సాంగ్, ఎవ్రీ సాంగ్ వాజ్ ప్రాపర్లీ స్టేజ్డ్. అండ్ దానివల్ల ఏమైందంటే ప్రతి సాంగ్ కూడా చాలా సిచ్యువేషనల్ సాంగ్ లాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ జాతర సీక్వెన్స్లో ఒక తాండవం సీన్ ఉంటుంది. దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ యువర్ ఎక్స్పీరియన్స్. అండ్ దాన్ని ఫాలో అవుతూ నాసామి సాంగ్ వస్తుంది. దట్ వాజ్ బ్యూటిఫుల్ మూమెంట్. బట్ ఈ సాంగ్ పైన మాత్రం నాకెందుకో డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి అందరిలో అనిపిస్తుంది. నాకు మాత్రం అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు నాకు అంతగా వర్కౌట్ అవ్వని ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి విఎఫ్ఎక్స్ ఎందుకు అంటే త్రూ అవుట్ ద ఫిల్మ్ కాస్త ఇన్కన్సిస్టెంట్గా ఉన్నట్టు నాకు అనిపించింది. సినిమా చాలా పెద్ద బడ్జెట్ కాబట్టి ఇలాంటి మూవీస్లో మనం ఇంకాస్త బెటర్ విఎఫ్ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఆర్ లెవెల్కి అయితే అది మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. అండ్ నెంబర్ 2 వచ్చేసి షికావత్ ట్రాక్. ఫస్ట్ పార్ట్లో పుష్పకి బన్వర్ సింగ్ షికావత్కి మధ్య కాన్ఫ్లిక్ట్ని ఎంత ఎఫెక్టివ్గా ఎస్టాబ్లిష్ చేశారో మనం చూసాం. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఇంటర్వెల్ సీక్వెన్స్తో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. కానీ వాళ్ళిద్దరి మధ్య రైవలరీకి ఇచ్చిన కంక్లూజన్ మాత్రం అంత ఎఫెక్టివ్గా నాకు అనిపించలేదు. బన్వర్ సింగ్ షికావత్ చెప్పాలంటే ఒక రకంగా మెయిన్ విలన్ ఫర్ పుష్ప. అంటే ఎస్, పుష్పకి మెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్టెప్ బ్రదర్స్తో ఉంటుంది. కానీ ఆన్ ది హోల్ మూవీలో చూసుకుంటే ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రకారం బన్వర్ సింగ్ షికావత్ ఇస్ ద మెయిన్ విలన్. కానీ ఆ క్యారెక్టర్ని చాలా పవర్ఫుల్గా డిజైన్ చేసుకొని అదే లెవెల్లో వాళ్ళ రైవలరీని ఎస్టాబ్లిష్ చేసి కానీ కంక్లూజన్ని మాత్రం చాలా సింపుల్గా ఇచ్చారు. దానికి ఒక చిన్న లీడ్ ఇచ్చారు విచ్ వాజ్ గుడ్. బట్ స్టిల్ ఆ క్యారెక్టర్కి ఒక క్లోజర్ లాగా ఇచ్చారు సెకండ్ హాఫ్లో, విచ్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్ అని నా పర్సనల్ ఫీలింగ్. సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ తప్ప 3 hours 20 minutes నాకు ఒక్క సీన్ కూడా బోర్ అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఎ హోల్ ఎక్స్పీరియన్స్తో చెప్పాలంటే ఈ ఇష్యూస్ నాకు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనిపించింది. అండ్ ఇక్కడ నేను క్లైమాక్స్ అండ్ థర్డ్ పార్ట్కి ఇచ్చిన లీడ్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. ఎందుకంటే థియేటర్ బయట నేను ఆల్రెడీ క్లైమాక్స్ గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ విన్నాను. బట్ నాకు పర్సనలీ అది చాలా బాగా వర్కౌట్ అయింది. పుష్పరాజ్ జర్నీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే హిస్ ఫైట్ వాజ్ ఆల్వేస్ ఫర్ హిస్ ఐడెంటిటీ. అతని స్టెప్ బ్రదర్స్ ఫ్యామిలీలోకి అతను ఇంక్లూడ్ చేసుకోవాలి, లేదంటే అతన్ని మదర్కి వాళ్ళు తగిన గౌరవం ఇవ్వడం కోసం మాత్రమే ఇతను ఇదంతా స్టార్ట్ చేశాడు. అండ్ ఫస్ట్ పార్ట్లో కూడా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అతను కూలోడుగా ఉన్నప్పుడు వచ్చిన కొండారెడ్డి అయినా సరే, అతను సిండికేట్ మెంబర్ అయిన తర్వాత వచ్చినటువంటి మంగళం శ్రీను అయినా సరే, లేదా సిండికేట్ హెడ్ అయిన తర్వాత వచ్చినటువంటి బన్వర్ సింగ్ షికావత్ అయినా సరే, వీళ్ళందరూ కూడా అతని జర్నీలో వచ్చినటువంటి చిన్న చిన్న ఆబ్స్టికల్స్. అండ్ వీళ్ళని ఎప్పుడు అతను పెద్ద థ్రెట్స్గా అబ్జర్వ్ చేయలేదు. అతను మెయిన్గా ఫైట్ చేసింది, లేదంటే ఇంత డబ్బు సంపాదించింది అంతా ఎందుకోసం అంటే టు గెట్ ఆర్ టు ఎర్న్ హిజ్ ఐడెంటిటీ. దానికోసం మాత్రమే ఇదంతా చేశాడు. సో యాజ్ ఎ హోల్గా దాన్ని మెయిన్ కాన్ఫ్లిక్ట్గా డీల్ చేశారు అండ్ దానికి మంచి క్లోజర్ ఇచ్చారు కాబట్టి అది నాకు సాటిస్ఫాక్టరీ ఎండింగ్ అనిపించింది. సో దీనికి క్లోజర్ ఇవ్వకుండా గానీ వాళ్ళు థర్డ్ పార్ట్కి లీడ్గానే ఇచ్చి ఈ మూవీని ఆపేస్తుంటే ఐ ఫెల్ట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎండెడ్ ఇన్ ఏ అబ్రప్ట్ వే. అండ్ నాకు ఇంత నచ్చుండకపోవచ్చు కూడా. అదన్నమాట విషయం. పుష్ప 1 మీకు నచ్చినట్లయితే పుష్ప 2 డెఫినెట్లీ నచ్చుతుంది. గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.
సో దిస్ ఇస్ మై టేక్ ఆన్ పుష్ప టు ద రూల్. నేను చెప్పిన ఒపీనియన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.